హలో ఆల్. చాలా డేస్ నుండి నేను నాని స్టడీ రొటీన్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఇన్ని డేస్కి కుదిరిందనమాట. ఇక్కడ నేను రెగ్యులర్గా నానికి స్టడీ రొటీన్ ఎలా చేస్తాను ఏంటి అనేది చూపిస్తున్నాను. ఇక్కడ ఆల్ఫాబెట్స్, క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ అండ్ స్మాల్ ఆల్ఫాబెట్స్ నేను డాట్స్ పెట్టానమాట. వాటి మీద తను రాస్తున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ తనకు ఆల్ఫాబెట్స్ రాస్తాడు, ఏ టు జెడ్ రాస్తాడు. బట్ సీక్వెన్స్ అండ్ రైటింగ్ నీట్గా రాయడం కోసం, చిన్నగా రాయడం కోసం, రావడం ప్రాక్టీస్ అవ్వడం కోసం అనేసి సీక్వెన్సెస్ కోసం నేను ఇక్కడ ప్రాక్టీస్ చేపిస్తున్నాను అనమాట. రెగ్యులర్గా ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత, తనకు బ్రేక్ఫాస్ట్ పెట్టిన తర్వాత ఫస్ట్ రైటింగే రాపిస్తాను అనమాట. ఎందుకంటే అప్పుడు యాక్టివ్గా అండ్ ఫ్రెష్గా ఉంటారు కాబట్టి ఇంట్రెస్ట్గా కాన్సన్ట్రేట్గా చేస్తారు అనేసి రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తాను ఫస్ట్ నేను. ఏదైనా పిల్లలకి మనం చెప్పాలన్నా, చేయించాలన్నా, పిల్లలు దేంట్లో అయితే కొంచెం వీక్గా ఉంటారో దాన్ని ఫస్ట్ చేయించడానికి ప్రియారిటీ ఇవ్వాలి అనమాట. ఎందుకంటే ఫస్ట్ చేసేది ఏదైనా యాక్టివ్గా, ఇంట్రెస్ట్గా, కాన్సన్ట్రేట్గా చేస్తారు. అండ్ దెన్ అది అయిపోయిన తర్వాత, రైటింగ్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత కొంచెం ఏమన్నా బోర్గా ఫీల్ అవుతున్నాడు అని అనిపించినప్పుడు నేను నెక్స్ట్ వెంటనే చేంజ్ చేస్తాను అనమాట. అదే రాయమని చెప్పి ఫోర్స్ చేయను నేను. నెక్స్ట్ నేను ఇక్కడ ఇలా డ్రాయింగ్ బుక్ కానీ, లేదంటే కలరింగ్ బుక్ కానీ ఇలా ఇస్తాను. ఆల్టర్నేట్గా డ్రాయింగ్ కానీ, కలరింగ్ కానీ చేయిస్తాను అనమాట. ఇక్కడ ఆ రోజైతే కలరింగ్ చేయిస్తున్నాను. ఇక్కడ కలరింగ్ చేయించడం వల్ల పిల్లలకి రైటింగ్కి కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఇంట్రెస్ట్గా కూడా చేస్తారు. దెన్ చాలా టైం కూడా స్పెండ్ చేస్తారనమాట చదువుకోవడానికి, రాసుకోవడానికి కూడా ఇలా. అండ్ పిల్లలకు కూడా స్టడీస్ మీద చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట, డిఫరెంట్గా ట్రై చేయడం వల్ల. అండ్ నేను నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఏవైనా కొన్ని యాక్టివిటీస్ చేయిస్తానమాట స్టడీ రిలేటెడ్. సో అవి నేను డైరెక్ట్ అప్లోడ్ చేశాను, ఎక్కువ ఎడిటింగ్ చేయకుండా. ఎందుకంటే బేబీని ఎలా హ్యాండిల్ చేస్తున్నాను, ఎలా బేబీ రియాక్ట్ అవుతుండు, ఎలా నాని చేస్తున్నాడు అనేది మీకు చూపిద్దామనేసి డైరెక్ట్ అప్లోడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. నో వాట్ ఈస్ దిస్ కలర్? తెలుసు నీకు, బ్లాక్. అది బ్లాక్ కలర్ సర్కిల్స్ ఎక్కడ ఉన్నాయి చూపి. వెరీ గుడ్. బ్లాక్ కలర్ సర్కిల్స్ అన్నీ ఫిల్అప్ చేయాలి. చేయి బిడ్డ. వెరీ గుడ్. ఎనఫ్ ఇంకెక్కడ ఉన్నాయి చూడు. వెరీ గుడ్. నెక్స్ట్ ఎక్కడుందో చూడు. నీట్గా చేయాలి నాని, బయటకు వెళ్ళకుండా. ఓకే, ఎనఫ్. ఇంకా చూడు ఎక్కడున్నాయి సర్కిల్స్, బ్లాక్ సర్కిల్స్. చేయి డాడీ. నీట్గా చేయనాని, బయటకు వెళ్ళకుండా. బ్లాక్ కలర్ ఫినిష్ అయిందా? ఓకే, నెక్స్ట్ వేరే కలర్ తీసుకో. ఏదైనా అక్కడ పెట్టేసే. ఏ కలర్ తీసుకుంటావు ఇంకా? తీసుకో. చేసే డాడీ. ఎల్లో కలర్ బాల్స్ ఎక్కడ ఉన్నాయో అన్నీ ఫిల్అప్ చేయాలి. పడుతుంది డాడీ. పడుతుంది, సూపర్ పడుతుంది. చేయి డాడీ. పైన తర్వాత నెక్స్ట్ కలర్ తీసుకోవాలి. ఫాస్ట్గా చేసే. హ్యాండ్ పెట్టేసే, లెఫ్ట్ హ్యాండ్ పెట్టేసి అలా పట్టుకొని పేపర్ మీద పెట్టేసేయి. ఇంకా చేసేయి. ఎక్కడెక్కడ చూసుకుంటూ ఫాస్ట్గా చేసేయి. నెక్స్ట్ బాల్కి వేసేయి. నెక్స్ట్ వేరే కలర్ వేస్తున్నావు అక్కడ. నెక్స్ట్ బ్లూ కలర్ ఎక్కడుందో చూడు. నో బ్లూ కలర్ ఎక్కడుందో చూడు. ఇంకా బ్లూ కలర్ చూడు. బ్లూ కలర్ ఎక్కడ? నో వైలెట్కి వేస్తున్నావు డాడీ. వెరీ గుడ్. అవునవును, వైలెట్ అది.
ఇంకా పైన చూడు బ్లూ కలర్స్ ఎక్కడ ఉన్నాయో. ఇంకా చూడు, ఇంకా చాలా ఉన్నాయి బ్లూ కలర్. వేసే బిడ్డ. నెక్స్ట్ ఇంకెక్కడుందో చూడు. బ్లూ పింక్ వేస్తున్నావు చూడు అక్కడ. అది ఫస్ట్ బ్లూ కలర్ బాల్స్ అన్నీ ఫిలప్ చేయి. నెక్స్ట్ కలర్ తీసుకో. నెక్స్ట్ ఏ కలర్ కావాలో ఆ కలర్ వేసి రిమైనింగ్ తర్వాత వేయాలి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ కలర్ తీసుకో డాడీ. ఎల్లో కలర్ తీసి అందులో పెట్టేసాయి. ఎల్లో బయట పెట్టేసినావు చూడు. పెన్సిల్, ఎల్లో కలర్ పెన్సిల్ లోపల పెట్టేసాయి. ఓకే, నెక్స్ట్ కలర్ ఏం కావాలో తీసుకో. నెక్స్ట్ గ్రీన్ తీసుకో. గ్రీన్. నెక్స్ట్ ఇంకా గ్రీన్ బాల్స్ చూడు. గ్రీన్ అయ్యి ఫస్ట్. బోర్ కొడుతుందా? ఇప్పుడు ఏ కలర్ చేస్తావు? బోర్ కొడుతుందా? వేరే యాక్టివిటీ చేద్దామా? ఓకే ఓకే ఓకే. పెన్సిల్స్ ప్రాపర్గా పెట్టుకో. పెన్సిల్స్ అన్ని దగ్గరకు పెట్టేసుకో. ఓకే నాని, ఇక్కడ నాని విను, ఒకసారి నేను చెప్పేది వినాలి. ఓకే చూడు నాని, లిజన్. నాని అక్కడ రాయొద్దు. మమ్మీ చెప్పిన నెంబర్కి సర్కిల్ చేయాలి. ఓకేనా? నెంబర్ 2 సర్కిల్ చేయి. వెరీ గుడ్. ఇంకేసినాం కానీ నెక్స్ట్ నెంబర్ 1 సర్కిల్ చేయి. 3 సర్కిల్. 2 నో ప్రాబ్లం డాడీ, నో ప్రాబ్లం. ఇంకొక 3కి చేయి. 3 2 1 3 వెరీ గుడ్. 2 నో రాంగ్ చేసేస్తా. మమ్మీ ఏ నెంబర్ చెప్తుందో ఆ నెంబర్కి చేయాలి. ఓకేనా? నెంబర్ 2 ఎనఫ్. నెంబర్ 2 వెరీ నైస్. నెక్స్ట్ నెంబర్ 1, నెంబర్ 3, నెంబర్ 2 డాడీ. నో 3కి చేస్తున్నావు, రాంగ్ చేసేసినావు బేటా. అది సకల్ చేసినావు కానీ మమ్మీ ఏ నెంబర్ చెప్పిందో ఆ నెంబర్కి చేయాలి. ఓకేనా? ఓకే, నెంబర్ 3. ఓకే నెంబర్ 3. ఓకే, నెంబర్ 2 నెంబర్ 1 3 ఉన్నది చూడు. ఇంకెక్కడ ఉన్నది? 1 నెంబర్ 3 లెఫ్ట్ ఉంది చూడు. నో 2 అది రాంగ్ చేసేస్తున్నావు నాని. వెయిట్. ఇంకొక 3 ఉంది చూడు. ఇంకొక 3 ఉంది. సర్కిల్ చేయండి నెంబరు 3. వెరీ గుడ్. 2 నో చెప్పిన నెంబర్కి చేయాలి డాడీ. 1 ఎక్కడ ఉందో చూడు. ఓకే చేసే. నెక్స్ట్ 1 ఎక్కడ ఉందో చూడు. చేసే. ఓకే, నెంబర్ 2 నాని. 2 చేసేది బేటా. 2కి చేయి. వెరీ గుడ్. నెంబర్ 1 2కి చేసేస్తు. రాంగ్ చేస్తున్నావు, మమ్మీ కొడుతుంది చెప్తున్నా. సకల్ రాసినావు. ఏ నెంబర్ చెప్తే ఆ నెంబర్కి చేయాలి. ఓకే, నెంబర్ 3 లీజన్. ఓకే, లీజన్ నాని, వినాలి నాని. నెంబర్ 3కి చేయి. వెరీ గుడ్, నైస్. నెంబర్ 2 ఎక్కడుందో చూడు. ఇంకా
వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకేమైనా నెంబర్స్ ఉన్నాయా? సర్కిల్ చేయకుండా చూడు. చూడు, ఒక నెంబర్స్ హాఫే చేసేసినావు. కింద కింద చూడు. వెరీ గుడ్, నైస్, పర్ఫెక్ట్. క్లాప్స్ చేయి ఒకసారి, క్లాప్స్ చేయి. ఓవరా? వెరీ గుడ్. ఇంకో యాక్టివిటీ చేస్తావా? మార్కర్తో చేస్తావా ఇంకొకటి? ఓకే. ఏ కలర్ చెప్తే ఆ కలర్ సర్కిల్కి కలర్ చేయాలి, ఓకేనా? ఆరెంజ్ కలర్ సర్కిల్ ఎక్కడుందో చూడు. సర్కిల్ చేయి, నీట్గా చేయాలి. వెరీ గుడ్ అని, వెరీ గుడ్. నెక్స్ట్ ఆరెంజ్ కలర్ ఎక్కడుందో సర్కిల్. నో నెక్స్ట్ ఆరెంజ్ ఎక్కడుందో చూడు. ఆరెంజ్ సర్కిల్ చేయి. ఓకే, ఆరెంజ్ ఫిల్ అప్ అయిపోయింది. గ్రీన్ చేయి. గ్రీన్ కలర్ బాల్ ఎక్కడుందో చూడు. గ్రీన్ సర్కిల్. వెరీ గుడ్. ఉందో చూడు. రెడ్ కలర్ ఎక్కడుందో చూసి సర్కిల్ చేయి. రెడ్ కలర్ సర్కిల్కి సర్కిల్ చేయి ఎక్కడుందో. వెరీ గుడ్, చేయి. సూపర్. నెక్స్ట్ పర్ఫెక్ట్, నైస్. బ్రౌన్కి చేసేసినావు, 1 రాంగ్ చేసేసినావు డాడీ. నాని విను, లీజన్. కలర్కి మాత్రమే చేయాలి, ఓకేనా? నెక్స్ట్ నాని వైలెట్ కలర్కి చూడు. రాంగ్ చేసేయద్దు, విను ఫస్ట్. వైలెట్ కలర్ చూడు. వైలెట్. వెరీ గుడ్, చేసే. నెక్స్ట్ వైలెట్ ఎక్కడుందో చూడు. చేసే సర్కిల్ చేసేయి. ఓకే, సర్కిల్ చేయి. నెక్స్ట్ నాని ఎనఫ్, వెరీ గుడ్. నెక్స్ట్ నాని బ్రౌన్ కలర్ చేయి. బ్రౌన్ కలర్ ఎక్కడుందో. ఓకేలే ఓకే. నెక్స్ట్ ఎల్లో కలర్కి చేయి ఒకసారి. ఎల్లోకి సర్కిల్ చేయి. ఎల్లోకి. ఓకే, ఎనఫ్ డాడీ, ఎనఫ్ నాని. నెక్స్ట్ ఎల్లో చూడు. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ ఒకసారి గ్రీన్కి చేసే. గ్రీన్కి చేయి ఒకసారి. గ్రీన్కి. గ్రీన్ ఎక్కడుందో చూడు. చేసే సర్కిల్ చేయి. ఓకేలే, ఎనఫ్, లీవ్ ఇట్. దిస్ వన్. వెరీ గుడ్. ఇది దిస్ వన్. పర్సంటేజ్. వెరీ గుడ్. దిస్ వన్. ఇది నాని. దిస్ వన్. Tell me this one. No, what is this? Very nice. Idi, this one. Very good. This one. Cylinder, daddy. Very good. This one. Very good. This one. Very nice. This one. Diamond, daddy. Very nice. This one. Enough అలా పెట్టు. ఏంటిది? క్వశ్చన్ మార్క్. ఇదేంటి? ఇటు చూడు. సియా. సెమీ సర్కిల్. నాని ప్లీజ్ లెగ్ దివ్వు. లెగ్ ది. ఇదేంటో చెప్పు, తర్వాత రాదు కానీ. లాస్ట్ వన్ చెప్పు. నాని ప్లీజ్ అలా చేయకూడదు. వెరీ నైస్.
నేను చెప్పిన సింబల్కి నువ్వు సర్కిల్ చేయాలి. ఓకేనా? ఓకేనా? సిగ్మా సిగ్మాకి సర్కిల్ చేయి. సిగ్మా ఎక్కడ ఉందో చూసి సర్కిల్ చేయి. వెరీ గుడ్. సర్కిల్. వెరీ గుడ్. నైస్. సిలిండర్. సిలిండర్. వెరీ గుడ్. పెంటగాన్. వెరీ గుడ్. కోన్. కోన్. నైస్. సర్కిల్. క్వశ్చన్ మార్క్. వెరీ గుడ్. నో పర్సంటేజ్ చేయి. వెరీ గుడ్. నెక్స్ట్. ఇంటూ. ఇంటూ నాని. ఇంటూ నాని 2 సింబల్స్కి చేస్తున్నావు, అలా చేయొద్దు. ట్రయాంగిల్. ప్లేస్. ప్లేస్ ఎక్కడ ఉందో చేయి. సర్కిల్ ఇట్. మైనస్. డివైడెడ్ బై. డివైడెడ్ బై ఎక్కడ ఉంది? సర్కిల్ ఇట్. నైస్. సర్కిల్. సర్కిల్ ఎక్కడ ఉందో చూడు. సర్కిల్ ఎక్కడ ఉందో చూసి సర్కిల్ చేయాలి. వెరీ నైస్. స్క్వేర్. స్క్వేర్ ఎక్కడ ఉందో చూడు. సర్కిల్ ఇట్. వెరీ గుడ్. క్యూబ్. క్యూబ్. క్యూబ్ ఎక్కడ ఉందో చెయ్యి. క్యూబ్ అయ్యి డాడీ, అది క్యూబ్కి చేయాలి. క్యూబ్. వెరీ గుడ్. నెక్స్ట్ ఎక్కడ ఉందో చూడు. హెక్సాగాన్. సర్కిల్ ఇట్. నెక్స్ట్. లాస్ట్ అండ్ ఫైనల్ సర్కిల్కు చేయ డాడీ. స్టార్కు చేయవా. లాస్ట్ స్టార్ ఎక్కడ ఉందో. వెరీ గుడ్. క్లాప్స్ నాని. వెరీ గుడ్. పర్ఫెక్ట్. చాలా బాగా చేసినావు. క్లాప్స్. సో చూసారు కదా నాని ఎలా రెస్పాండ్ అవుతున్నాడు, ఎలా చేస్తున్నాడు ఏంటి అనేది. మినిమం ఒక 45 మినిట్స్ టు 1 అవర్ 1.5 అవర్ కూడా నానిని అలా హ్యాండిల్ చేసుకోగలుగుతాను నేనైతే. అలా చేస్తాడు. 1.5 అవర్ అయినా సరే నాని కూర్చొని చేయగలుగుతాడు అనమాట. స్టార్టింగ్లో 15 మినిట్స్ 20 మినిట్స్ అలా టైం ఇంక్రీజ్ చేసుకుంటూ పోయానమాట. ఇలా 1.5 అవర్ వరకు ఇప్పుడైతే కూర్చోగలుగుతున్నాడు అనమాట. ఈరోజు నేను చేపించిన యాక్టివిటీస్ నానికి ఏంటి అంటే స్టడీ రిలేటెడ్ మ్యాథ్స్కి సంబంధించి సింబల్స్ అండ్ షేప్స్ కానీ అండ్ నెంబర్స్ కానీ కలరింగ్కి సంబంధించిన సర్కిల్ చేయించడం కానీ కలరింగ్ చేయించడం అలాంటి పిల్లలకి అటెన్షన్ అండ్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్కి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ కిడ్కి కూడా రెగ్యులర్గా మనం చేపించే యాక్టివిటీస్ కానీ స్టడీస్ కానీ కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తూ కొత్తగా ట్రై చేయాలి అన్నమాట. కొత్తగా ట్రై చేయడం వల్ల పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా కూడా చేస్తారనమాట. స్టడీస్ అంటే బోర్ కొట్టే విధంగా మనం చేయించకూడదు. వన్స్ బేబీ బోర్గా ఫీల్ అవుతుంది అంటే దాని నుండి స్కిప్ అయ్యి వేరేది చేయించడానికి ట్రై చేయించాలి అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. హోమ్ స్కూలింగ్ స్టార్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే హోమ్ స్కూలింగ్ ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. నేను ఏ ఇంటెన్షన్తో హోమ్ స్కూలింగ్ స్టార్ట్ చేశాను నానికంటే బిఫోర్ స్కూల్ వెళ్ళడానికి ముందే మ్యాక్సిమం యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ అన్నీ నేర్పించి పంపించాలనే ఇంటెన్షన్తో నేర్పిస్తున్నాను. బికాజ్ ఎందుకంటే అప్ టు 5 ఇయర్స్ వరకు ఒక బేబీ బ్రెయిన్ అనేది ఎంత షార్ప్ అంటే మామూలు షార్ప్గా ఉండదన్నమాట. చాలా యాక్టివ్ అండ్ షార్ప్గా ఉంటుంది. ఈ టైంలో మనం ఎంత నాలెడ్జ్ బూస్టప్ ఇవ్వగలిగితే అంత నాలెడ్జ్ వాళ్ళు రిసీవ్ చేసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉంటుందన్నమాట. సో దట్ తర్వాత అది కంటిన్యూ అవుతుంది అనేసి ఆ ఇంటెన్షన్తో నేను స్టార్ట్ చేశాను. సో ఇప్పటి వరకు స్టార్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే హోమ్ స్కూలింగ్ ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. బేబీస్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బై బాయ్.